ఏపీలో ఇప్పుడు విశాఖ హాట్ టాపిక్. రిషికొండ భవనాలు అత్యంత ఖరీదైన నిర్మాణాలు రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీశాయి. వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే విశాఖను రాజధానిగా చేసేది. రిషికొండ ప్యాలెస్ నుంచి పాలన సాగేది. కానీ టీడీపీ అధికారంలోకి రావడంతో సీన్ మారింది. అయితే రిషికొండ సేవలను ఎలా వినియోగించుకుంటారో చూడాలి. కానీ అంతకంటే ముందే విశాఖ నగరాన్ని గాడిలో పెట్టాలనుకుంటున్నారు చంద్రబాబు. ముఖ్యంగా ఐటీ హబ్ చేయాలని డిసైడ్ అయ్యారు. వీలైనంత వరకు ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ ని తీసుకొచ్చి యువతకి విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనుకుంటున్నారు. అదే సమయంలో ఏ మాత్రం వైసీపీకి ఇక్కడ ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్నారు. అందులో లోకేష్ ని విశాఖపై ప్రయోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో ఒక విధంగా చెప్పాలంటే విశాఖ పెద్ద నగరం, అభివృద్ధి చెందిన నగరం, ఇంకా చేయడానికి అవకాశం ఉన్న నగరం. అందుకే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసి అదే సమయంలో విశాఖను మరింతగా అభివృద్ధి చేసి దేశంలోనే పేరు మోసిన నగరాల జాబితాలో చేర్చాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అందుకే విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నారా లోకేష్ కు బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నారా లోకేష్ ఉంటూ విశాఖలో పాలన సాగించే అవకాశం ఉంది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ పరమైన విషయాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తారు. మరోవైపు లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖను ఐటీ హబ్ గా మార్చేందుకు లోకేష్ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా సమాచారం. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో బాధ్యతలని లోకేష్ కు అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశాఖ ఇన్ఛార్జి మంత్రిగా ఉండడంతో పాటు 3 పార్టీల మధ్య సమన్వయ బాధ్యతలను కూడా లోకేష్ తీసుకుంటారని తెలుస్తోంది. 2014 వైసీపీ ఆవిర్భావం నుంచి విశాఖ నగరం ఆ పార్టీకి చిక్కడం లేదు. అందుకే దాన్ని కొనసాగించాలని లోకేష్ శతవిధాలా ప్రయత్నించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో వైసీపీ రూపురేఖలు లేకుండా చేయాలనేదే చంద్రబాబు భావనగా తెలుస్తోంది. అందుకే ఐటీ, విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ ద్వారా ఈ తతంగం జరుపుతారని సమాచారం. శాసనసభ సమావేశాల అనంతరం ఇన్ఛార్జి మంత్రులను ప్రకటించే అవకాశం ఉంది. విశాఖ జిల్లా ఇన్ఛార్జిగా లోకేష్ పేరు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.